ఇజ్రాయేలు కన్యక, నీకేం తక్కువ చేసినా బిడ్డ, నీకేం తక్కువ చేయలేదు. నీళ్ళతో నిన్ను కడిగాడు, అనగా యేసయ్య తన రక్తంతో మనల్ని కడిగాడు. పాపంలో పొర్లుతున్న మనల్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు, ఆత్మచేత అభిషేకించాడు, రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఏం తక్కువ చేసినా నేను మీకు? ఎందుకురా ఆ రక్తంలో ఇంకా పొర్లుతున్నారు? ఎందుకురా ఆ పాపంలో ఇంకా పొర్లుతున్నారు? మీరు ఆ పాపాన్ని కడిగేసుకొని రా, పాపాన్ని కడిగేసుకో. నీవు కనుక పాపం అని ఒప్పుకొని నా దగ్గరికి వస్తే బిడ్డ, నీ పాపాలను ఎలాగో కడుగుతారట ఆయన, హిమమంత తెల్లగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె బొచ్చంత తెల్లగా కడిగేస్తాను, నీ పాపాలు శుద్ధి చేస్తాను, పరిశుద్ధపరుస్తాను, కడిగివేసుకో అంటున్నాడు ప్రభు. రానా దగ్గరికి రావట్లేదు ప్రజలు, ఇంకా పాపంలోనే పొర్లుతున్నారు ప్రజలు. జన్మ కర్మ పాపంలోనే దొర్లుతున్నారు ప్రజలు, రక్తంలోనే దొర్లుతున్నారు ప్రజలు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు పిలుస్తున్నాడు, పాపంలో ఉన్న ప్రజలందరినీ పిలుస్తున్నాడు, జన్మ కర్మ పాపంలో బొర్లుతున్న ప్రజలందరినీ పిలుస్తున్నాడు. బిడ్డారా, నిన్ను పోషిస్తున్నాను కదా, భూమిలో నిన్ను పుట్టించాను కదా, నిన్ను పోషిస్తున్నాను కదా, వస్త్రాలు ఇస్తున్నాను కదా, నీకు సమస్తం ఇస్తున్నాను కదా. బిడ్డ రా, ఏం తక్కువ చేశాను బిడ్డ నీకు? రా, నా దగ్గరికి రా.